గ్యాలరీ. నేను మీ సంధ్య. ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఒక కొత్త ప్లేస్కి తీసుకొచ్చానండి. అది ఏంటంటే సంథింగ్ స్పెషల్, సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ డిఫరెంట్ అనే ఒక గిఫ్ట్ షాప్కి వచ్చామన్నమాట. సో అక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కావాల్సిన ప్రతి ఐటమ్ మీకు ఈ షాప్లో దొరుకుతుంది. సో నాతో పాటు మీరు కూడా వచ్చి ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో చూసేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ షాప్ వచ్చేసి మీకు వైజాగ్ మురళీనగర్లో బ్యాంక్ స్ట్రీట్ లైన్లో ఉంటుంది. అంటే రోజా సూపర్ మార్కెట్ లైన్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఈ షాప్ స్పెషాలిటీ వచ్చేసి వీళ్ళ షాప్లో ఆల్ టైప్ ఆఫ్ బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయండి. ఈ బుద్ధ స్టాచ్యూస్ అయితే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. కలర్గా కానివ్వండి, బ్లాక్ కలర్లో ఓన్లీ హెడ్ వచ్చి ఉంటుంది కదా. సో అలాంటి ఐడల్స్ చాలా రకరకాల బుద్ధ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ చూడండి మీరు. అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్తో పాటు మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మనకు బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, లేదంటే మనం ఎవరికైనా ప్రజెంట్ చేయాలనుకున్నా కూడా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్. ఇక్కడ చూడండి, నేను బుద్ధ విగ్రహం చెప్పాను కదా, వీళ్ళ స్పెషాలిటీ అదండి. బుద్ధ ఐడల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి టేబుల్ వాచెస్ అనమాట. అండ్ వాల్ వాచెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మెటల్ షో పీసెస్ అనమాట. ఇవన్నీ షో పీసెసే. ఇది చూడండి, నేను చెప్పాను కదా వీళ్ళ షాప్లో ఎటు చూసినా బుద్ధ ఐడల్సే కనిపిస్తాయి. ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధ. సో దివాళీకి డెకరేషన్ చేసే వారికి కూడా ఇక్కడ చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయండి. లైక్ దీపాలతో కానివ్వండి, పేపర్తో కానీ చాలామంది డెకరేషన్స్ చేస్తుంటారు కదా. అలా చేసేవారి కోసం కూడా ఈ షాప్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ షో పీసెస్ అండి. రకరకాలు ఎన్ని క్యాప్చర్ చేసినా కూడా ప్రతి ఐటెం చాలా వెరైటీగా అండ్ ట్రెండీగా ఉంటాయి. అండ్ మనం ఎవరికైనా మన ఇంట్లో బర్త్డే పార్టీస్ అయినా, మన పిల్లలకి ఏదైనా స్పెషల్గా తీసుకోవాలన్నా కూడా అండ్ చాలా వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. అండ్ సమ్మర్ కూలింగ్ వాటర్ బాటిల్స్ కానివ్వండి. లైక్ ఇక్కడ ఇవి వచ్చేసి సిల్వర్ కోటింగ్ ట్రేస్ అనమాట. ఈ సిల్వర్ కోటింగ్ ట్రేస్ ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళిళ్ళకి కానివ్వండి, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, శారీ ఫంక్షన్స్కి ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకుంటున్నారు. సో వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి. అండ్ ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్. ఈ మధ్యకాలంలో స్టీల్ వాటర్ బాటిల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. అలా మీకు చాలా వెరైటీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి పింక్, గర్ల్స్ కోసం అంట. సో చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. పిల్లలు అట్రాక్ట్ అయ్యేట్టుగా ఉన్నాయండి. ఏ ఐటమ్ అయినా కూడా పిల్లలు అట్రాక్ట్ అయ్యేట్టుగా ఉన్నాయి. సో చూడండి, లంచ్ బాక్సెస్. ఇప్పుడు మనకి ఇంకా స్కూల్ ఓపెన్ చేస్తే పేరెంట్స్కి కావాల్సింది లంచ్ బాక్సెస్ కదా, అవి కూడా హలో మ్యామ్. హాయ్ మేడం. సో ఇది ఎగ్జాక్ట్ మీ అడ్రస్ ఒకసారి చెప్తారా? ఇది మాదేమో ఇక్కడ రామాలయం స్ట్రైట్ ఉంది కదా. ఓకే. రోజా డిపార్ట్మెంట్ అంటే అందరికీ ఐడియా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి. దాని తర్వాత మా సంథింగ్ డిఫరెంట్ అనమాట. సంథింగ్ డిఫరెంట్ షాప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? యాక్చువల్లీ ఈ 2014కి నేను జాయిన్ అయ్యాను. ఓ, అంతకంటే ముందే ఉంది. అంతకు 1 year ముందు నుంచే ఉంది. ఓ, నేను జాయిన్ అయ్యాను 2014. ఓకే. ఇంక ఇప్పుడు వరకు చేస్తున్నాను. బాగుంది. 2014లో స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 8-9 years అవుతుంది. సో 9 years నుంచి ఎలా ఉందండి బిజినెస్? బిజినెస్ అయితే బాగుంది మేడం. మాకు వచ్చిన డైలీ కస్టమర్స్, ఫాలోవర్స్ సూపర్ గా ఉంది. అంటే మాది ఏంటంటే ఐటమ్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. కొంచెం కాస్ట్ అయినా క్వాలిటీ బాగుంటుంది. కాస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ బ్రాండ్ కూడా ఉంటుంది కదా. సో మీకు కావాల్సింది తక్కువ ప్రైస్ లో కూడా మీకు ఉన్నాయి ఐటమ్స్. క్వాలిటీ తగ్గుతుంది. సో మీరు పిల్లలకి ఏమి సజెస్ట్ చేస్తారు? మాకు ఏంటంటే న్యూ బోర్న్ నుంచి ఉన్నాయి మేడం. ఓకే. న్యూ బోర్న్ అంటే ఇప్పుడు బేబీ వేర్ ఐటమ్ ఉంటుంది. ఓకే. బేబీ నెట్ బ్యాగ్స్ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ టవల్స్ ఉంటాయి. మొత్తం సెట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇంకా తర్వాత మళ్ళీ 1 year. ఓకే. 1 year నుండి మ్యూజిక్ టాయ్స్ వస్తాయి. మ్యూజిక్ టాయ్స్ ఇవన్నీ మ్యూజిక్ టాయ్స్. బ్యాటరీ పెడితే ఆటోమేటిక్గా మీకు లైటింగ్ వచ్చేసి ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది. ఓకే. అదొకటి. మళ్ళీ 3+ వాళ్ళకి బార్బీ డాల్స్. అబ్బాయిలకు అనుకోండి రిమోట్ కంట్రోల్ కార్స్, పుషింగ్ కార్స్ ఉంటాయి. ఓకే.
సో ఈ సంథింగ్ డిఫరెంట్ షాప్లోకి వస్తే పెద్దవాళ్ళే కాదు, పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా డిఫరెంట్గా అయిపోతున్నారండి. అంటే లైక్ అట్రాక్ట్ అయిపోతున్నారు. సో దానికి మీ దగ్గర ఉన్న మ్యాజిక్ ట్రిక్ ఏంటంటే? మాది ఏంటంటే మెయిన్ ఇయర్ రింగ్స్, యాక్సరీస్. లేడీస్ అంటే ఆబ్వియస్లీ యాక్సరీస్ అంటే ఏంటంటే మాక్సిమం ఏంటంటే ఇయర్ రింగ్స్ ఫుల్ మాకు. ఓకే. ఎందుకంటే వెరైటీ ఉంటుంది, ఎక్కడ లేని వెరైటీ అంతా మా దగ్గర. సో లేడీస్ కి సంబంధించినది మీ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? యాక్సరీస్ ఉన్నాయి, ఓకే, క్లిప్స్ ఉంటాయి, ఓకే, అండ్ ఇంకా క్లిప్స్ లో చాలా వెరైటీ, క్లచెస్ ఉంటాయి, క్లచెస్ లో కూడా వెరైటీ ఉంటాయి. లేడీస్ స్టోన్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, ఓకే, అందులోనే మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో నేనైతే 2 years నుంచి చూస్తున్నాను. సో నేనైతే 2 years నుంచి ఈ వైజాగ్ వచ్చినప్పటి నుంచి నేను ఈ సంథింగ్ డిఫరెంట్ చూస్తున్నాను. సో మా వ్యూవర్స్ కోసం మీకు మీ దగ్గర లేడీస్ కోసం ఏమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తారా? సో ఇవన్నీ ఫైబర్ క్లిప్స్ అన్నమాట, అందులోనే సైజెస్ ఉంటాయి అన్నమాట. సో జూమ్ చేయండి. స్టోన్ ఎక్కువ ఇష్టపడలేని వాళ్ళకి ప్లెయిన్ టైప్. ఇవి చిన్నపిల్లల క్లిప్స్, సో బేబీ క్లిప్స్. ఇవి మంత్స్కి 1 year వాళ్ళకి ఓకే. ఈ టైప్ క్లిప్స్. గర్ల్స్ అంటేనే ఇవి క్లిప్స్. సో ఇవేమో స్టోన్ క్లిప్స్. ఇవి క్లచెస్, స్టోన్ క్లచెస్. వాటిలోనే సైజెస్ డిఫరెన్స్ వస్తుంది. బనానా క్లిప్స్ చెప్తాను కదా, లాక్ టైప్, ఆ మోడల్ అన్నమాట. వాటిలోనే సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ మీకు ప్రైస్ చూస్తే కూడా రీజనబుల్ గానే ఉందండి. అంత క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. వాటిలోనే స్టోన్ క్లచెస్ ఉన్నాయి. ఓకే, అదే మోడల్లో. ఏంటంటే వెయిట్ అయిపోద్ది కదా మెటల్ అయితే, ఇవి లైట్ వెయిట్ వస్తాయి. ఇవన్నీ బ్యాండ్స్, అవన్నీ పార్టీ వేర్ రబ్బర్ బ్యాండ్స్. క్రంచెస్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా. ఇవి బాగా ఫ్యాషన్ అయిపోయినాయి. ఇవి చూడండి, పెయిర్ 35 rupees అంట. ఇదంతా మేకప్ బ్రషెస్. సో ఇప్పటి వరకు హెయిర్ కి సంబంధించి చూపించారు. సో మెయిన్ లేడీస్ కి ముఖ్యమైన పార్ట్ అన్నమాట మేకప్. సో ఈ మేకప్ సంబంధించినవి ఇవన్నీ. సో ఇవేంటండి? ఇవన్నీ మేకప్ సంబంధించిన మేకప్ పఫ్స్, బ్లెండర్స్. అందులో వెరైటీ వస్తుంది. ఓకే, స్వెట్ ప్యాడ్స్. ఓకే, ఇవన్నీ బ్రషెస్, మేకప్ బ్రషెస్, షవర్ క్యాప్స్. ఆల్మోస్ట్ ఇంకా నెయిల్ కంటారా, నెయిల్ షేపర్స్, నెయిల్ ఐబ్రో ప్లక్కర్స్, ఈ వెరైటీ. సో మీకు ఓన్లీ మేకప్ సంబంధించినంత ఒక రో ఉందన్నమాట. అంటే మీకు ఎక్కడ వెతుక్కోకుండా ఒకే దగ్గర లేడీస్ సంబంధించిన మేకప్ ఐటమ్స్ అన్ని ఒకే రోలో పెట్టేశారు. చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు. సో ఇప్పటి వరకు మేకప్ చూసాము, అండ్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ చూసాము. మోస్ట్ ఇంపార్టెంట్ లేడీస్కి ఇష్టమైన ఇయర్ రింగ్స్ చూపిస్తాను. కమాన్, ఫస్ట్ ర్యాక్ అంట. ఇక్కడ ఇయర్ రింగ్స్ వీళ్ళ దగ్గర ర్యాక్స్ వైజ్గా పెట్టారండి. ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ పెట్టారు. సో ఇవన్నీ మనకు లాంగ్ ఫ్రాక్స్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పటియాలా డ్రెస్సెస్, రకరకాల అంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటి మీద, లేదంటే ట్రెండీ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్రెడిషనల్ డ్రెస్సెస్కి. ఇవి ఏంటంటే మనం లెహంగా ఓని కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఇప్పుడు మనము వర్క్ శారీస్తోని లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నాం కదా, వాటి కోసం అనమాట. సో వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇవన్నీ కింద మీకు చూపించేవన్నీ స్టడ్స్ అనమాట. చిన్న పిల్లలకు కానివ్వండి, మనం ఇప్పుడు కాలేజ్ పిల్లలు జీన్స్ వేసుకున్నప్పుడు కానీ, యూనిఫామ్స్ వేసుకున్నప్పుడు కానీ హ్యాంగింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి వారి కోసం రకరకాల స్టడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇయర్ రింగ్ సెట్ ర్యాక్స్ వైజ్గా ఉన్నాయి. నేను జస్ట్ 2 ర్యాక్సే చూపించాను. అండ్ నెక్స్ట్ శారీ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, ఏది వేసుకున్నా ముఖ్యంగా మా లేడీస్కి కావాల్సింది స్పెషల్గా బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట. సో ఈ బ్యాంగిల్స్ చూడండి ఇక్కడ. సో అవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే, శారీకి సంబంధించి మీకు మ్యాచింగ్ స్టోన్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, ఇలా రకరకాల బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేశారండి.
సో ఎక్కడ మీకు అంటే మనం ఒక గిఫ్ట్ కార్నర్కి వచ్చి లేడీస్కి సంబంధించింది, కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరకడం అనేది చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, గిఫ్ట్ కొనేసి దానికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా కొనేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నెక్ సెట్స్ అండి. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ నెక్ సెట్స్ అనమాట. ఇలాంటి కలెక్షన్ వీళ్ళ దగ్గర చాలా ఉందన్నమాట. మీరు పర్సనల్గా వచ్చి చూపించమంటే వాళ్ళు చూపిస్తారు. ఇవన్నీ బ్యాంగిల్స్, గాజు బ్యాంగిల్స్ లేదంటే ఫ్యాన్సీ బ్యాంగిల్. సో ఇవి వచ్చేసి మనకు ఇందాక ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే ఇవి వచ్చేసి ట్రెడిషనల్ వేర్ జ్యువెలరీ అనమాట. మనకి ఇప్పుడు ఎలాగైతే ఆన్లైన్లో దొరుకుతున్నాయో ఇవన్నీ ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఆన్లైన్లో పాసిబుల్ కానివారు ఇలా డైరెక్ట్గా ఈ షాప్కి వచ్చేసి తీసుకుంటే మనకు ప్రైస్ ఏమంత పెద్ద డిఫరెంట్ లేదు. అండ్ జ్యువెలరీ మీకు వంకీలు కానివ్వండి, ట్రెడిషనల్ డ్యాన్సెస్ కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇవి వచ్చేసి హెయిర్ క్లిప్స్, ఇక్కడ ఇవన్నీ లాంగ్ హారం అంటారు కదా, లాంగ్ హారము, బీడ్స్. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి ఇందాక మనము స్టోన్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా, ఇవి వచ్చేసి ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. అండ్ అక్కడ వంకీలు, చంద్ర వంకీలు చిన్నపిల్లలు పెట్టుకుంటారు కదా వాటి కోసం. అండ్ పెళ్ళిళ్ళ కోసం కూడా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి లేడీస్ రిస్ట్ వాచెస్ అనమాట. చాలా రకరకాలుగా అండ్ రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి వచ్చేసి చైన్స్ అండి. అండ్ పక్కన కనిపిస్తున్న ఇవి వచ్చేసి కాళ్ళ పట్టీలు, గోల్డ్ పాలిష్ కాళ్ళ పట్టీలు అనమాట. అండ్ బ్లాక్ బీడ్స్, చైన్స్, ఇలా మంగళసూత్రాలు, రకరకాల ఇంకా మేకప్ ఐటమ్స్ మీకు ఒక్కటి కాదండి, లేడీస్కి సంబంధించినటువంటి మ్యాక్సీలు కానివ్వండి చాలా ఉన్నాయి. ఇలా క్లాతింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అండి. రకరకాల బ్యాండ్స్, మీకు కలర్ బ్యాండ్స్. సో ఇక్కడ ఇది వచ్చేసి క్లిప్స్ అనమాట. ఇవి హెయిర్ బ్యాండ్స్. మీకు శారీస్, డ్రెస్సెస్కి, కాలేజ్ పిల్లలు అయితే డ్రెస్సెస్కి మ్యాచింగ్ బ్యాండ్స్ వేసుకుంటారు కాబట్టి సో వారి కోసం పార్ట్ వైజ్గా అంటే స్టోన్వి బ్యాండ్స్ ఒక దగ్గర, లైక్ ప్లెయిన్ బ్యాండ్స్ ఒక దగ్గర, అండ్ ఇలా ఫ్యాన్సీ ఇలా ఉలెన్ బ్యాండ్స్ ఒక దగ్గర ఇలా అరేంజ్ చేసి ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు వాళ్ళకు కూడా చూడగానే అంటే అడగగానే ఇచ్చేట్టుగా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బిందీ కలెక్షన్, స్టోన్ బిందీ కలెక్షన్. అండ్ లేడీస్కి బెల్స్ అనమాట ఇది. సో నెక్స్ట్ పిల్లల యాక్సెసరీసే కాదండి, పెద్దవారికి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మీకు ఆల్ టైప్ ఆఫ్ రేంజెస్లో ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పర్ఫ్యూమ్స్, వ్యాలెట్స్, స్లింగ్ బ్యాగ్స్. ఇక్కడ చూడండి హ్యాండ్ పర్సెస్. సో ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ నెక్స్ట్ కాలేజ్ పిల్లలకి ఇలా కీ చైన్స్ యొక్క షోక్ చాలా ఉంటుందండి. వాళ్ళకి ఇది ఒక ట్రెండీ అనమాట. ఇలా టెడ్డీ బియర్స్ కీ చైన్స్ యూజ్ చేయడం అనేది, అలాంటివి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో మోడల్ ఉందండి, కీ చైన్స్ ఇమోజీస్తో ఉన్నాయి. కాలేజ్ పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, అమ్మాయిలకి ఇలాంటివన్నీ యూజ్ చేస్తారండి. వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ యూజ్ చేయడం అంటే వాళ్ళకి చాలా సరదా అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనము పిల్లల ఐటమ్స్ అన్ని లేడీస్ ఐటమ్స్ చూసాం కదా, హోమ్ డెకర్ ఐటమ్స్ చూద్దాము. సో హోమ్ డెకర్ ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసి ప్లాంట్స్ అండి. అంటే షో ప్లాంట్స్. ఇవన్నీ హాల్లో కానివ్వండి, ఇలా ఇంట్లో ఏదైనా కార్నర్లో పెట్టేట్టుగా చాలా బాగున్నాయి. అండ్ బంచెస్ వైజ్గా, పీసెస్ వైజ్గా సేల్ చేస్తున్నారు. సో ఇది ఒక బంచ్ లాగా అనమాట. దీన్ని మన దగ్గర ఫ్లవర్ పాట్ ఉంటే పెట్టుకోవడమే. సో ఇవన్నీ అవి ఫ్లవర్ పాట్స్ అండి. ట్రెడిషనల్ ఫ్లవర్ పాట్స్ అంటే ట్రెండీగా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇవన్నీ వాల్ హ్యాంగింగ్ ఫ్లవర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ల్యాప్టాప్ టేబుల్ మీ పైన కానివ్వండి, చిన్న విండోస్ కానివ్వండి, మనం ఇప్పుడు వుడ్ వర్క్ చేయించుకుంటే ఇలా విండో టైప్ చేయించుకుంటున్నాం కదా, అలా విండోలో పెట్టుకోవడానికి ప్లాస్టిక్ షో ట్రీస్ అండి. ఇవన్నీ
సో ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి చూడండి. సో ఇలా సో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఫ్లవర్ పాట్స్ చూడండి, చాలా వెరైటీగా ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా. ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పైన మీకు పిల్లలకి లంచ్ బాక్సెస్ లేదంటే కిచెన్ స్టోరేజ్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ పైన మీకు చిన్న బాక్స్ నుంచి పెద్ద బాక్స్ వరకు ఇది సెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి గ్లాసెస్. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. ఇవి కూడా సెట్ వైజ్గా ఉన్నాయి. చాలా మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఒకటే కాదండి. ఇలా చూడండి, మనకు కిచెన్ నీడ్ ఐటమ్స్ కదా, ఇలాంటి బాక్సెస్ కూడా మీకు సెట్ వైజ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్కి సంబంధించినట్టు ఐటమ్స్ అండి. సో చపాతీ, పుల్కా ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట, పాపడ్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ట్రేస్, ప్లేట్స్ అనమాట. అండ్ ఇది బాస్కెట్ వచ్చేసి మనము కిచెన్లో చిన్న చిన్న కప్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకోవడానికి ఇది బాక్స్ అనమాట. ఇది ఇలా ఓపెన్ చేస్తే లోతుకి వెళ్ళిపోతుంది. సో ఇది గిన్నెలు కడిగిన తర్వాత మనం దీంట్లో పెట్టుకోవడానికి సింక్ దగ్గర కిచెన్లో యూజ్ చేస్తాం కదా, అది ఇలా వస్తుందండి. ఒకసారి చూపించండి, ఇలా వస్తుంది. ఇలా మీకు స్పూన్స్ అన్నీ ఒక సైడ్ అండ్ ఇలా ప్లేట్స్ వేసుకోవడానికి ఇలా వస్తుందండి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్తో ఉందన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి మీకు డిన్నర్ సెట్ ప్లేట్స్, పిల్లలకి దోశ, ఇడ్లీ వేసుకోవడానికి ఇలాంటి ప్లేట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నేను చూపించేవన్నీ గిఫ్ట్, మనము మ్యారేజ్కి వెళ్తే గిఫ్ట్ చేయడానికి పింగాణి బౌల్స్ కానివ్వండి, గాజు బౌల్స్ కానివ్వండి. ఇక్కడ చూడండి, ఇది కిచెన్ ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. కడాయిలు, అలా కుక్కర్స్ కానివ్వండి, అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు వీళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్, పింగాణి బౌల్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్, 5 లీటర్ మిల్టన్ వాటర్ బాటిల్స్, హోమ్ నీడ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయండి. నేను జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను, మీరు వచ్చి అడిగితే వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు. ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అనమాట, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి. సో పిల్లలైతే ఎవరైతే ఈజీగా తినరో అలా ప్లేట్స్ కలర్ఫుల్గా ఉంటే ఈజీగా తినేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి రెడ్, ఎల్లో, బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు చూపించేవి గ్లాస్ ఐటమ్స్, మనము జ్యూస్ సర్వ్ చేయడానికి కానివ్వండి, మా పెద్దవాళ్ళు అయితే డ్రింక్స్ సర్వ్ చేయడానికి ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ రకరకాల కలెక్షన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే బర్త్డే కోసం, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కానివ్వండి, బేబీ షవర్ కానివ్వండి, ఇలాంటి సెలబ్రేషన్స్ కోసం డెకరేషన్ చేసే ఐటమ్స్ ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్. అండ్ నేను ఇక్కడ చూపించేది నెట్ డెకరేషన్ చేస్తున్నారు ఈ మధ్యలో, మామ్ టు బీ, బ్రైడ్ టు బీ ఇలాంటి కాన్సెప్ట్తో చేస్తున్నారు కదా, అలాంటి వారికి నెట్ ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఒక్క నెట్టే కాదండి. సో ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి 10th బర్త్డే, ఏ ఏజ్ పిల్లలకి, అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, ఎలా ఉండాలో అన్ని కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇలా ఫాయిల్ బెలూన్స్ ఉంటాయి కదా, ఫాయిల్ బెలూన్స్లో చాలా రకరకాలుగా అవైలబుల్ ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మేము ఇవన్నీ మనము షో పీసెస్ అనమాట, మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇవి వచ్చేసి పిల్లలకి బెడ్ ల్యాంప్స్ అనమాట. సో పిల్లల బెడ్రూమ్లో పెడితే వాళ్ళకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవి వచ్చేసి వాళ్ళకు కిడ్డీ బ్యాంక్స్. అండ్ ఇక్కడ నేను చూపించేది కప్ సెట్స్ అనమాట. ఇది కప్ స్టాండ్, మనము వాష్ చేసినప్పుడు ఇలా పెడితే పగిలిపోతాయి. ఇలా కప్ స్టాండ్ ఉందనుకోండి, అండ్ మనకు కూడా ఒక కౌంట్ లాగా ఉంటుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి కప్స్. వీళ్ళ దగ్గర కప్స్ వచ్చేసి చాలా వెరైటీ కప్స్ ఉన్నాయి, నార్మల్ కాకుండా. ఇవి చూడండి, ఇది ఎంత బాగుందో, లవ్ షేప్ వచ్చి ఎంత బాగుంది చూసారా, కలర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి కప్స్ నేనైతే ఇక్కడ చూడలేదు. మీకు ఇష్టమైన వారికి ప్రజెంట్ చేయడానికి చాలా బాగున్నాయండి కలెక్షన్. కింద చూసారా, లీక్ అవ్వకుండా ఒక ప్లేట్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి వుడెన్ బౌల్ మూత వచ్చిందండి. కింద మనం తాగినప్పుడు పెడితే మరక పడుతుంది కదా, అలా పడకుండా. అండ్ పైన ఒకవేళ క్లోజ్ చేసినా కూడా వుడెన్ మూత.
అండ్ ఇది పిల్లలకి మిల్క్ తాగడానికి అట్రాక్ట్ కోసం అంతే. అండ్ నాకు తెలిసి నేనైతే కప్స్ ఇలాంటి కప్సే చూశానండి. వీళ్ళ దగ్గర అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయి కప్స్లో కూడా. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఇది టీ పాట్ అంటే మనము దాంట్లో ఒక 2-3 కప్స్ టీ పడుతుందన్నమాట. ఇట్ సైడ్ వస్తే మీకు కార్ డెకరేటివ్ ఐటమ్స్ అంటే కార్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటాం కదా, సో అలాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంట్లో షో పీసెస్ కూడా. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బొమ్మలు ఎవరైతే బొమ్మల కొలువు పెట్టడానికి కానివ్వండి, మ్యారేజెస్లో మనము ఇప్పుడు శ్రీమంతానికైనా మనము బొమ్మల కొలువు పెట్టి డెకరేట్ చేస్తున్నాం కదా, అలాంటి వారి కోసం ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయండి. ఇవి జస్ట్ షో పీసెస్. మీరు కావాలనుకుంటే ఇంకా మీకు వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తారు. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. అండ్ బొమ్మలు చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి, మ్యారేజ్కి రిలేటెడ్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్ అనమాట, షో పీసెస్. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏనుగుల జత ఏనుగులు. సో ఇక్కడ నేను కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను. వీళ్ళ దగ్గర బోల్డ్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా బుద్ధ ఐడల్స్ కార్లో పెట్టుకోవడానికి పెద్ద 7 సీటర్ వెహికల్స్ ఉంటాయి కదా, సో ఆ వెహికల్స్ వాళ్ళు పెట్టుకోవడానికి బుద్ధ ఐడల్స్ చాలా బాగున్నాయండి. బ్లాక్ మెటల్లో ఇలా గాజు దాంట్లో కూడా ఉన్నాయి. చిన్న గణపతి ఐడల్స్, ఇంకా చిన్న 0 సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి టాయ్స్ అనమాట అండి. సో ఇవి కూడా మనం బర్త్డేస్కి గిఫ్ట్స్ చేయడానికి కానివ్వండి, మన ఇంట్లో బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, ఇలా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయండి టాయ్స్. సంథింగ్ డిఫరెంట్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. సో మీకు కనుక ఎవరికైనా నచ్చితే కింద వీళ్ళ అడ్రస్ డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తానండి. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా రకాలు, ఇంకా నేను ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. కొన్ని వీడియో లెంతీ అవుతుందన్న దాంతో కొన్ని ఐటమ్స్ చూపించలేదు. 99% అన్నీ కవర్ చేశానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.